బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందనేటువంటి విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశి వారికి సంబంధించి 12వ ఇంట కేతువు. 12వ ఇంట కేతువు ఎప్పుడు కూడా లాభంగా ఉండదు. సో వీలైనంత వరకు కూడా ఏవైనా సరే బ్యాంక్ సెక్టార్లు, అప్పులు, అలాగే ఏవైనా అకౌంట్స్ రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడేటువంటి వాతావరణం. అలాగే వీరికి దశమంలో గురుగ్రహ సంచారం. అయ్యో దశమం అంటే లాభస్థానం అండి, లాభస్థానంలో గురువు బాగుంటాడు కదా అని అంటే అవును, కానీ లాభస్థానంలో గురువు బాగుండేది మీనంలో అలాగే ధనుస్సులో తప్ప మిగిలిన ప్లేస్లలో కాదు. ఇన్ కేస్ కర్కాటకంలో సంచారం చేస్తూ కర్కాటక స్థానం దశమస్థానం అయినా బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడూ కూడా మనకు దశమస్థానము మిథునమో లేకుంటే కన్యనో అయితే మటుకు అంత యోగ్యంగా ఉండదు. సో ఖచ్చితంగా దశమస్థానంలో గురువు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడు. సో వీలైనంత వరకు కూడా కుల వృత్తులు చేసేటువంటి వారికి, గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహం కోసం ప్రయత్నించేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. తొందరపడి నిర్ణయం తీసుకోకండి, దానివల్ల ఇబ్బంది పడవచ్చు. దశమంలో గురుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ఈ పరమైన ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పంచమంలో కుజగ్రహ సంచారం కూడా చూసుకుంటే అది కూడా యోగ్యం కాదు. 3, 6, 11 మాత్రమే బాగుంటుంది. కాబట్టి పంచమంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం కూడా యోగ్యంగా ఉండదు. ఏవైనా భూక్రయ విక్రయ సంబంధిత విషయాలు కానీ, భూమిని నమ్ముకొని పనులు చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో రకంగా ఇబ్బంది మాత్రం కాచుకొని ఉంటుంది మీకోసం. చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. షష్టమ స్థానంలో ఉన్నటువంటి సూర్య, బుధ, శుక్రులు, మనకి ఈ 3 గ్రహాలు కూడా చూసుకుంటే ఈ యొక్క పంచమ స్థానంలోనే 14వ తారీఖు వరకు కూడా సంచారం చేస్తూ ఉంది. ఎప్పుడైతే 6వ స్థానానికి వెళ్తుందో అప్పుడే సూర్యుడు అనుకూలంగా ఉంటాడు, అలాగే బుధుడు అనుకూలంగా ఉంటాడు, అలాగే శుక్రుడు కూడా అనుకూలంగా ఉంటాడు. శుక్రుడు పంచమంలోనే అనుకూలంగా ఉంటాడు. మిగిలిన ఈ బుధుడు, సూర్యుడు మాత్రం 14వ తారీఖు వరకు కూడా బుధ ఆదిత్య యోగంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. బుధ ఆదిత్య యోగము. ఎందుకు ప్రత్యేకంగా మనం బుధాదిత్య యోగం అని చెబుతూ ఉన్నాము అనంటే, మనకు ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు విషయానికి వస్తే షష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు ఎక్కువగా లాభిస్తాడు, షష్టమంలో ఉన్నటువంటి బుధుడు కూడా లాభిస్తాడు. 14 తర్వాత నుంచి కూడా ఈ 2 యోగ్యంగా ఉన్నాయి. 6వ స్థానంలో ఉన్న శుక్రుడు మాత్రం ఇవ్వడు. సో ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ బుధుడు, సూర్యుడు కలిసి ఉంటే ఏమవుతుంది అని అంటే, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు, అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. 14 తర్వాతకి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. గవర్నమెంట్లో తిరిగే వాళ్ళకి, లేదా రాజకీయంలో తిరిగేటువంటి వాళ్ళకి, లీడర్షిప్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి, టీమ్ లీడింగ్ పొజిషన్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రుడికి మాత్రము 14 వరకే బాగుంటుంది. 14 తర్వాత నుంచి అంతగా బాగుండదు. ఇక ఆబ్వియస్గా రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ సినారియో కొంచెం వరస్ట్ అవుతుంటుంది. కానీ రాహుకు 6వ స్థానం యోగ్యం. రాహువు, కేతువు, కుజుడికి మనం ఏం చెప్పుకున్నాం, 3, 6, 11 బాగుంటుంది. కాబట్టి మంచి చెడుగా, చెడు మంచిగా చూపించేటువంటి తత్వం తగ్గుతుంది. నమ్మకూడని వాళ్ళని నమ్మడం, మోసపోవడం లాంటివి తగ్గుతాయి. ఆ పరంగా చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి కన్యారాశి వారికి సంబంధించి కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులతో అలా ఈ నెలంతా కూడా గడుస్తుంది. వీరికి ఈ ఫిబ్రవరి నెలలో అసలు ఎటువంటి ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా ప్రమాదంతో కూడుకున్న రోజులేంటివి, అలాగే బాగున్నటువంటి రోజులేంటి, మనకు సర్పదోషం ఉన్నా, కుజగ్రహ దోషం ఉన్నా, రాహుకేతు దోషం ఉన్నా, వివాహం కాకుంటే ఏ పూజలు చేయాలి, ఎలాంటి హోమాలు చేయించుకోవాలి, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి. ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు, అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు. అవి 17, 18, 19 ఈ రోజులు, అలాగే 26వ తారీఖు. ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువుతో పాటు చంద్రుడు ఆ 2.5 రోజులు 3 రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది. సరే,
ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి 26వ తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము, డిజాస్టర్ అవ్వడము, మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. మనం ఇంత గోచారం గురించి తెలుసుకునేది దేనికి అంటే మంచి కోసమే కదా. అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి. అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము, 40,000 50,000 చాలామంది చెప్తున్నారండి. ఈ కాలసర్పదోష పూజలు, రాహుకేతువుల పూజలు, కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పించుకోవాలి అంటే కూడా 2,500 లేదా 2,000 అంటే అమ్మో అంత కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 8, 10, 17, 22 తారీఖులలో ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 10 విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది. అలాగే ఫిబ్రవరి 17 మంగళవారం అమావాస్య అవుతుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం షష్ఠి అవుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ 2,500 ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి 80 పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది, మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది. ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి 8 అంటే ఒక 10 మంది లేదా 15 మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం. అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, డేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత. అలాగే ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిచిన వారు ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి, ఎవరి హోమగుండం వాళ్ళది, ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు. ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే, ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది? అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది. అలాగే హోమం ఎందుకు చేయాలి, పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు. భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళ్తుంది. ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి. దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు. అలా ఈ రోజులన్నింటిలో కూడా అలాగే ఫిబ్రవరి 24వ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం, అది మాఘ పౌర్ణిమ అని అంటారు. ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం, త్రివేణి సంగమ స్నానం చేయడం, గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు, అలాగే స్త్రీ శాపము, మాతృశాపము, గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క గోకర్ణ క్షేత్రంలో 31వ తారీఖు ఇక్కడి నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు, ఫుడ్, అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తి గల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఈ నెలంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా 21 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం, అలాగే 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా తెలుసుకునేటువంటివి. ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపించండి. పూర్తి జాతకం 60-70 పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.